అన్ఫార్చునేట్లీ అయితే వాన్ భయంకరంగా పడిపోతుంది, బాగా తడిచిపోయాము. ఇంకా ఇది రెసిపీ అయితే ఇంట్లో ట్రై చేద్దాము, వెళ్దాము. ఇప్పుడు బాగా తడిచిపోతున్నాం, చూస్తున్నారు కదా. లైక్ అయితే వేసుకోండి, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం మన అడవికి. పిక్నిక్ చేసుకోవడానికి అయితే పోతాను రాత్రి పూట. చూస్తున్నారు కదా ఎలా ఉంది. భయంకరంగా టెర్రర్గా ఉందిరా నాయన సరిగ్గా రాత్రి. ఇది కానీ ఇది కొత్త జనాభా కానీ చూసారంటే బిత్తరపోతారు మచ్చా సరిగ్గానా. హారర్ ఏందే, ఉచ్చాల పడిపోతాయి జనాభా ఖచ్చితంగా. ఎట్టుందో చూడు. హాయ్, హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు అయితే ఎక్సలెంట్ డిష్ అయితే చేయబోతున్నాం. ఏం మచ్చా ఈరోజు డిష్? చికెన్ పాప్కార్న్ అయితే ఈ నైట్ టైము వాన పడుతుంది, చల్లగా ఉంది క్లైమేట్. ఇప్పుడైతే చల్లటి క్లైమేట్లో చికెన్ పాప్కార్న్ చేసుకొని తింటుంటే ఉంటుంది అది పీక్స్. అంతే. ఈ రాత్రిపూట చేయడం వీడియో దేని వల్ల అంటే మన సబ్స్క్రైబర్ అడిగారు రాత్రిపూట ఒక వీడియో చేయమని, అతని కోసం అయితే చేస్తున్నాము. ప్లీజ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో లేట్ లేకుండా వెళ్ళిపోదామా, పదండి. ముందుగా అయితే నీట్గా అయితే కడిగి పెట్టుకున్నాం ఈ చికెన్ అయితే. ఇప్పుడైతే మసాలాలు అయితే రెడీ చేసుకునేద్దామా. సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాం. దీంట్లో లైట్గా పసుపు అయితే యాడ్ చేసుకుందాం. కారం అయితే యాడ్ చేసుకుందాం. మేమైతే ఎక్స్ట్రా తింటాం కారం, అందుకని ఎక్స్ట్రా వేసుకున్నాం నేనైతే కారం. ధనియాల పొడి అయితే వేసుకుందాం. ఇప్పుడు సరిపడినంత మిరియాల పొడి అయితే వేసుకుందాం. మీరైతే తక్కువ వేసుకోండి, నేనైతే అన్నీ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను స్పైసీనెస్ కోసం. ఇప్పుడైతే లాస్ట్లో అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇంట్లో నుంచి అయితే రెడీ చేసుకుని వచ్చే అల్లం పేస్ట్. దీనైతే ఫ్రెష్గా అయితే యాడ్ చేసుకుందాం. దీనైతే బాగా అయితే మసాలా బాగా పట్టేదంతా కలుపుకుందాం. దీన్ని నీట్గా ఒక 10 నిమిషాలు దీనికి చికెన్కి మసాజ్ చేసామంటే అదిరిపోతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చెప్పు. లైక్ షేర్ ఉంటే పక్కనే బటన్లతో కొట్టండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యారినేషన్ అయిపోయింది. ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, నాకైతే మ్యారినేషన్ కోసం చికెన్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే దానికి కావాల్సిన పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం. పౌడర్ అంటే ఏదంటే అనుకోబాకండి, మైదా కార్న్ఫ్లవర్తో చేద్దాం. చూద్దాం రండి. ఫస్ట్ అయితే కార్న్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకుందాం. 1/4 కిలో తీసుకున్నాను కార్న్ఫ్లవర్ అయితే. నేను కేజీ చికెన్ తీసుకున్నాం కదా, 1/4 కిలో మైదా పిండి కూడా అయితే యాడ్ చేస్తున్నారు దీంట్లో. ఉరి పిడుగులు పడుతున్నాయిరా నాయన, వాన పడేటట్టుంది. పటపట చంపేయాలి దాన్ని కూడా. ఏ పురుగు తెచ్చారా, కలిసిపోతుంది దాంట్లో కూడా మళ్ళీ. అయితే లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. లైట్గా అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందాం. లైట్గా తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాం. దీంట్లో ధనియాల పొడి వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు ధనియాల పొడి కొత్తగా చూసేదానికి కూడా సరిగ్గా ఉన్నది. అదే లాస్ట్ లో అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాం. అబ్బా రొయ్యలు పొట్టినట్టున్నది ఇది. రొయ్యలు పొట్టి ఎందుకు అయిందిరా ఇది? మిక్స్ అవుతుంది. అబ్బా ఏం మిక్స్ అవుతుందిరా? చపాతీలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదంతా అయితే మంచిగా అది మిక్స్ చేసుకుంటున్నాం కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాన అయితే పడిపోయింది అడవిలో. ఇప్పుడైతే కుకింగ్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. చూద్దాము మనం చేయగలుగుతామో చేస్తాము. ఏమరా సరిగ్గా పడుతుంది వాన అడవిలో. అందరు చెట్ల కిందకి అయితే వచ్చేసారు. చూస్తున్నారు కదా, ఎవరు లేరున్నారా? ఆది మనో లేడా అడవిలో మనుషులు? నువ్వు ఉన్నావు కదరా, ఇంకేమే. ఏరా ఏము రే, ఫస్ట్ కట్టుపులు లేరేద్దాం రా, రే తడిచిపోతారా మళ్ళీ అవి. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వాన పడుతుందా కూడా చేస్తున్నాము. చల్లగా చికెన్ పాప్కార్న్ అయితే రెడీ చేసుకుంటున్నాం కదా. పదం పండి ఇంకా. ఏరా సురేష్? అది చూస్తున్నారు కదా, చికెన్ అయితే బాగా అయితే మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడైతే దీనిలో స్టఫ్ చేసుకుందాము. వాన పడిపోతుందిరా సరిగ్గా. కేక్ బైట్ మాత్రం మచ్చా. అదే చూస్తున్నారు కదా, వెన్నెలా కేక్ ఉన్నట్టున్నది. కతక్కన దీని అయితే మంచిగా అయితే పక్కన పెట్టేసుకుందాం. సైడ్ కతక్కన నూనెలో వేద్దాం దాన్ని. ఈ చికెన్ అయితే మంచిగా స్టఫ్ చేసుకుందాం దీంట్లో బాగా సెట్ గా.
అంతే కదరా. అంతే కటక్కన. ఈ పురుగులు పడిపోతున్నారా వేసేద్దాం. దాన్ని ఎదురా నోట్లో వేసేదే తింటా. అది మన వాళ్ళకి ఇద్దాం అడవిలో. మనమే కదా అది మన వాళ్ళు ఇంకా అడవిలో. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా అయితే ఉన్నాయో. అన్ఫార్చునేట్లీ అయితే వాన్ భయంకరంగా పడిపోతుంది, బాగా తడిచిపోయాము. ఇంకా ఇది రెసిపీ అయితే ఇంట్లో ట్రై చేద్దాము, వెళ్దాము. ఇప్పుడు బాగా అయితే తడిచిపోతున్నాం, చూస్తున్నారు కదా. లైక్ అయితే వేసుకోండి, కొట్టండి లైట్ గా. చూస్తున్నారు కదా వాన్ సరిగ్గా పడుతుంది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం, ఇంట్లోకి అయితే కంటిన్యూ చేద్దాం. పోదాం బండి. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇందాక స్కిప్ చేసింది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. చూసారు కదా చికెన్ మ్యారినేషన్ అయితే రెడీ అయిపోయింది మైదా కార్న్ఫ్లవర్ మసాలాతో. ఇంకా వేడి వేడి నూనెలో అయితే వేసేద్దాం వాటిని. వేసేయమ్మా. చూస్తున్నా కదా 1 గంట అయితే అవుతుంది టైము. 1 గంట అయితే అవుతుంది. మా అమ్మమ్మ కూడా కొనుక్కునేసింది. ఏమో లేచిందయ్యా ఏమో. ఒక్కొక్కటి ఏమో ఇంకా అందులో నూనె అయితే బాగా కాగుతా ఉంది. ఒక్కొక్కటి ఏమో ఇంకా కేఎఫ్సి స్టైల్ వస్తుందా లేదో చూద్దాము. నాకైతే డౌటే. ఏమ్మా ఎలా చేస్తామా దాన్ని? నవ్వుతాం చూసామే, ఏం మాట్లాడకుండా వీడియో పెట్టే లోపల. ఒక్కొక్కటి అయితే వేసుకుందాం తీసుకొని. చికెన్ అయితే ఎలా కొద్ది ఉడుకుతా ఉంది. ఇదైతే మీడియం ఫ్లేమ్లో అయితే పెడేసాం మనం. మీడియం ఫ్లేమ్లో బేక్ అయిందంటే ముక్క కూడా బాగా ఉడుకుతుంది. ఫ్రై పీస్ మాత్రం అదిరిపోతుంది. చూద్దాం. ఫస్ట్ టైం వీటిని నింపుదాం. స్మెల్ అయితే అదిరిపోతుందమ్మా. ఇంకా తీసేయమ్మా. సరిపోయినాయా? బాగా ఉడికిపోయినాయా? ఇంకా టేస్ట్ చూసేద్దామా మంచిగా. బయట చల్లగా వాన పడుతుంటాయి, ఇక్కడ మంచిగా కాల్చుకొని చికెన్ తింటున్నాం ఇక్కడ ఫ్రై చేసుకొని. దాని పేరు చికెన్ పాప్కార్న్ అంట. మళ్ళీ ఏమ్మా చికెన్ పాప్కార్న్ అయితే తింటున్నాం మేడం. ఓకే. చూస్తున్నారు కదా చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. బయట అయితే చల్లగా అయితే వాన పడుతుంది, సరిగ్గా పడుతా ఉంది. అదైతే ఏసీ వేసుకున్నాం మేము. కానీ టేస్ట్ చేయవా? చూస్తున్నారు కదా దీంట్లో అయితే కాంబినేషను మైనీస్ అయితే వేసుకున్నాము. మైనీస్ అయితే ట్రై చేద్దాం. దీంట్లో ముంచుకొని తినవా? ఎట్టుంటదే? ఉన్నదన్నట్టు చెప్పి ఎట్టున్నదా? ఈ మైనీస్ ఇటు పూసుకొని అదిరిపోయింది. వేడి ఆ మైనస్ ఫ్లేవర్ తగులుతుంటే చికెన్ కి టేస్ట్ పిక్స్ అంతే. మన వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.